కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 12 ఏళ్లలో నామమాత్రపు నిధులే వచ్చాయని చెప్పారు. 2014 నుంచి రాష్ట్ర విభజన హామీల నిధులే ఇప్పటి వరకు రాలేదన్నారు. కోరుట్ల మెట్పల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలు కార్పొరేషన్ల అభివృద్ధికి వేల కోట్లతో ప్రతిపాదనలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎలక్షన్స్ పోయే 120 మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో చాలా స్పష్టంగా క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. సుమారు అన్ని కార్పొరేషన్లు అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మా 2 ఏళ్ల పరిపాలనపై తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లో ఒక సానుకూలమైన వాతావరణం, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. మేము పెట్టిన అనేక సంక్షేమ పథకాలు, సన్నబియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇండ్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఆర్టీసీలో ఫ్రీ ట్రావెల్ కానీ ప్రజల్లో చాలా బలంగా లోపలికి పోయింది. అదేవిధంగా ముందు కూడా ఈ మున్సిపాలిటీలని డెవలప్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని వేల కోట్లతో ప్రతిపాదన చేయబోతున్నాము. రాను తెలంగాణలో గ్రామీణ ప్రాంతం నుంచి అర్బనైజేషన్, పట్టణీకరణ పట్ల ప్రజలు మొగ్గు చూపుతారు. అంటే మోర్ పర్సెంటేజ్ ఆర్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. తప్పనిసరిగా మేము అర్బన్ ఏరియాస్కి, మున్సిపాలిటీస్కి, కార్పొరేషన్కి ఎక్కువ బడ్జెట్ పెట్టి కొన్ని వేల కోట్లతో అన్ని కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీలో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, విద్య కానీ, వైద్య కానీ, విద్యుత్ కానీ ఏర్పాటు చేయబోతున్నాం.